సెకండ్ వా ఖాళీ మీద దారుణంగా గాన గంధర్వులు అభినయ అన్నమయ్యగా కీర్తింపబడినటువంటి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు
గత ఆదివారం అంటే ఏకాదశి పర్వదినం నాడు పరమపదించారు. సో అందులో భాగంగా ఈరోజు ఆయన అంత్యక్రియలు చేయడం జరుగుతూ ఉంది. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వము ఆయనకు గౌరవార్థం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఈ తిరుపతి నగరంలో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. సో అన్నమయ్య గారు రచించినటువంటి ఎన్నో కీర్తనలకి స్వరాలద్ది దాదాపు అన్నమయ్య ప్రాజెక్టులో ఆయన 30 ఏళ్ల వయసులో చేరి అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా నిర్విరామంగా ఎన్నో కమర్షియల్గా ఆయనకి అవకాశాలు వచ్చినప్పటికీ సినిమాల్లో కావచ్చు ఇతరత్ర డబ్బు సంపాదించే మార్గాలు వచ్చినా కూడా ఆయన వాటి వైపు మొగ్గు చూపకుండా కేవలము హరి మీద భక్తితో ఎన్నో కీర్తనలకు అన్నమాచార్య కీర్తనలకు స్వరాలు సమకూర్చి ఆయన జనబాహుల్యంలోకి అన్నమయ్య కీర్తన యొక్క గొప్పదనాన్ని ఆ శ్రీహరి యొక్క నామం యొక్క గొప్పతనాన్ని ఆయన తెలియజేశారు. అటువంటి గొప్ప గాయకుడు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన కీర్తించినటువంటి హరినామాలు హరికీర్తనలు జనబాహుల్యంలో ఈ ప్రపంచము ఈ విశ్వము మనుగడ సాగిన నాళ్ళు ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఆయన గౌరవ సూచకంగా ఈరోజు ప్రభుత్వ రాష్ట్రంతో అంత్యక్రియలకి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఆయన విగ్రహం కావచ్చు ఇతరత్రా ఏమైనా కూడా ఆయనకు సంబంధించి జ్ఞాపకాలను చూసుకునేదానికి ఎటువంటి విన్నపాలు వచ్చినా కూడా మన జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి వాటిని తప్పకుండా నెరవేర్చడానికి మేము కూడా చొరవ చూపుతామని తెలియజేస్తున్నాం.